ఏంటి అని అంటే నేను పనిచేసేది మన తరం ఈరోజు గడుస్తూ ఉంటే మనమంతా వ్యవసాయం మీదే పనిచేసినాం. వ్యవసాయానికి ఏం కావాలో అన్నీ చేసుకుంటూ వచ్చినాం. అందరినీవా కాలం వెంబడే లైన్ ఎక్కించినాం. అందరినీవా కాలం వెంబడే మోటార్లు పెట్టించినాం. ఆంధ్రప్రదేశ్లో కాలువ అన్నం ఉండి కాలువ మీద మోటార్లు ఉన్నాయా? అందరినీవా కెనాల్ మీద ఈరోజు ఒక ఆమ్దాలకి నీళ్లు రావాలంటేనే ఒక మోటార్ నీళ్ళు అయిపోతాయి. ఈరోజు ఆమ్దాలకి ఒక మోటార్ నీళ్లు అందరినీ వల్ల రాగులపాడు ఒక మోటార్ నీళ్లు ఒక్క ఆమ్దాలకు సరిపోతాయి. అన్ని మోటార్లు వచ్చినాయి. సంతోషం ఉందండి. నాకెందుకు అనంటే అదే కావాల్సినది. మనిషి అనేవాడు జీవితంలో ఆశ ఉండాల. తల్లికి కానీ తండ్రికి కానీ నేను కష్టపడాలా, నా పిల్లలు బాగుండాలని ఆశ మీకుండాలా, నాకు మంచి పేరు తెచ్చుకోవాలని నేనుండే ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే మనిషి పని చేస్తాడు, లేకపోతే తిని నిద్రపోతాడు. అవునా కాదా? నాకేళ్ళ మంత్రి అయినా అనుకుంటే తిని నిద్రపోయేది కాదు. మంచి పేరు రావాలా, చేతనైనంత చేయాలా అనే ఆశ నాకుండాలా, నా కుటుంబము నా ఇల్లు బాగుండాలా అనేటువంటి తపన మీకుండాలా, ఊర్లో నాయకులకు కూడా మంచోడప్ప అనిపించుకోవాలనేది ఉంటే మనం అభివృద్ధి చెందుతాం. ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వాల్మీకులు చూపించినటువంటి ఆదరాభిమానాలు కానీ వాళ్ళు చూపించినటువంటి అభిమానం కానీ ఎంతో గొప్పది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నేను మర్చిపోలేనటువంటిది నా రాజకీయ ప్రస్థానంలో వాల్మీకులు నాకు బాసటగా నిలిచినటువంటి విషయాలు. రకరకాల కామెంట్లు కూడా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అయినా కూడా ఈ చెప్పినట్టు ఈ బంధం చాలా దృఢమైనది. పయ్యావుల కేశవ్కి మీకు ఉండేటువంటి బంధం చాలా దృఢమైనది అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను.